హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనందరికీ ఫేవరెట్ రెసిపీ అయిన గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ఫంక్షన్స్లో పెట్టే గోబీ రైస్ టేస్ట్ వచ్చేటట్టు చేసాము. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఎస్పెషల్లీ ఇది ఒక ఫేవరెట్ రైస్ రెసిపీ అనమాట. సో చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. లావ్ పీసులు కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనము గోబీ ఫ్రై చేసినప్పుడు లోపల సరిగ్గా కుక్ అవ్వదు. సో అందుకని ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది, బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. దాన్ని బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఈ గోబీకి సరిపడా కొద్దిగా మైదా పిండి, కొంచెం కార్న్ఫ్లోర్ రెండింటిని కలిపి ఇలా జల్లెడ పట్టేసి తర్వాత ఈ గోబీ పీసెస్లోకి వేసేసేయండి. సో వేసేసిన తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్, కారం వేసి కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ ఈ గోబీని పకోడీలాగా కలుపుకోవాలన్నమాట. పిండి మరీ ఎక్కువగా వేయకండి, జస్ట్ కాలీఫ్లవర్ కోట్ అవ్వాలి అంతే. అలా ఉంటేనే బాగుంటుంది. పిండి ఎక్కువ వేస్తే మనకి పిండే ఉంటుంది, కాలీఫ్లవర్ తిన్న ఫీలింగ్ రాదు. సో అందుకనే లైట్గా వేసుకోండి. ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ పకోడీ పిండిలాగా తడిపి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది డైరెక్ట్గా చిన్నపిల్లలకి వేసి ఇచ్చినా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పీసులు చిన్నగా కట్ చేసుకుంటే బాగా టేస్టీగా ఫ్రై అవుతుంది, క్రిస్పీగా ఉంటాయి కూడా. సో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలా గోబీ పీసులన్నీ చిన్న చిన్నగా ఒక్కొక్కటిగా సపరేట్గా వేసేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో చూడండి, లైట్ గోల్డ్ కలర్ వచ్చాయి. ఇప్పుడు వీటన్నిటిని షిఫ్ట్ చేసేస్తున్నాను ప్లేట్లోకి. అలాగే మిగతా గోబీ పీసులన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకోండి. నేనైతే ఈ గోబీ రైస్ చేస్తున్నప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం వెయిట్ చేయను, ఇలా ఈ క్రిస్పీగా ఉండే గోబీ కోసం వెయిట్ చేస్తాను అనమాట. ఇలా వేడివేడిగా ఇలా డిష్ అవుట్ చేయగానే నేను తినేస్తూ ఉంటాను అనమాట. సో ఆ రైస్ కంటే ఫస్ట్ నేను ఇవే ఎంజాయ్ చేస్తాను బాగా. సో చూడండి, ఇలా క్రిస్పీగా ఉంటాయి అనమాట. మనం కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి లైట్గా కోట్ అయింది చూడండి, ఎక్కువ కోటింగ్ పెట్టలేదు నేను. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ ఒక వీడియో క్లిప్ మిస్ అయిందని జస్ట్ స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరుక్కుని ఒక 2 ఆనియన్స్, పచ్చిమిర్చి కొన్ని, కరివేపాకు కొన్ని వేసి అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉంచాము. తర్వాత మనం తీసుకునే రైస్ క్వాంటిటీకి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసేస్తున్నాము. తర్వాత మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం పొడి కూడా వేసేసుకోండి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా వెనిగర్, కొద్దిగా సోయా సాస్, కొద్దిగా టొమాటో సాస్ కూడా వేసి ఇంకాసేపు ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఫైనల్గా కొంచెం ఇందులోకి చికెన్ మసాలా వేసుకోవాలి. వేసుకొని ఇంకా తర్వాత ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా పక్కన గోబీ పీసెస్ అన్నీ దీంట్లోకి వేసి బాగా మిక్స్ చేయండి. టాస్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగా తినేయచ్చు అనమాట. బయట దొరికే గోబీ మంచూరియా ఇదే ప్రాసెస్లో చేస్తారండి. సో ఇలానే డైరెక్ట్గా ఆనియన్స్తో తినేస్తే బాగుంటుంది. సో ఫ్రైడ్ రైస్ అన్నాం కదా, సో అందుకని ఇప్పుడు ఇందులోకి మనం కావాల్సినంత క్వాంటిటీతో రైస్ వేసేసుకోండి. ఇంకా సాల్ట్, కారం పొడి అన్నీ ముందే వేసేసాం కాబట్టి ఇంకేం వేయాల్సిన పని లేదు. జస్ట్ బాగా మిక్స్ చేసి ఇంకోసారి హీట్ చేయాలనుకుంటే హీట్ చేసుకుంటే అయిపోతుంది. టేస్టీ అండ్ యమ్మీ ఫంక్షన్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.